ఇవాళ సాయంత్రం టీడీపీ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం కానున్నారు. నామినేటెడ్ పదవులు, టీడీపీ సభ్యత్వాలపై సీఎం చర్చించనున్నారు. ఎంపీల జోనల్ ఇన్ఛార్జీలతో కూడా సీఎం చంద్రబాబు భేటీ అవుతారు. కేంద్రంతో సమన్వయం చేసుకునే కొన్ని శాఖలపై ఎంపీలు దృష్టి పెట్టాలని సీఎం సూచించనున్నారు. ఇక ఈ సమావేశంలో మంత్రులు, ఎంపీలు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేయబోతున్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజల్లోనికి తీసుకువెళ్లే విధంగా పనిచేయాల్సిందిగా మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు సాయంత్రము ముఖ్యమంత్రి నివాసమైన ఉండవల్లిలో ఈరోజు అక్కడ సాయంత్రము పార్టీకి సంబంధించిన మంత్రులు అలాగే ఎంపీలు వీటితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా నామినేటెడ్ పదవులు కొన్ని ఇంకా భర్తీ చేయాల్సి ఉంది. ఆ నామినేటెడ్ పదవులు పార్టీ కోసం కృషి చేస్తున్న వారికి, పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ఈ నామినేట్ పదవుల భర్తీ పైన కూడా ఈరోజు చర్చించి ఈ నెలాఖరు లోపల కూడా నామినేషన్ పదవులను కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. దానిపైన కూడా ఈ రోజు మంత్రులతో, ఎంపీలతో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మంత్రులకు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కొందరు ఎంపీలు కూడా అంటే కేంద్రం సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన ఎంపీలు కూడా కేటాయించారు. జోనల్ వారికి కూడా అంటే ఎంపీలు అక్కడ కొన్ని శాఖలకు సంబంధించి ఆ శాఖలతో మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఆ ఎంపీలు పోయి అక్కడ కేంద్ర మంత్రులతో భేటీ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కావచ్చు, వివిధ అభివృద్ధి కార్యక్రమాల పైన కూడా సమన్వయం చేసుకుంటూ కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్యధికంగా నిధులు అలాగే సంక్షేమ పథకాలు వచ్చేలా కృషి చేయాలని చెప్పేసి ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశం చెప్పడం జరిగింది. దీనిపైన కూడా ఈ రోజు మరోసారి కూడా మంత్రులు, ఎంపీలకు కూడా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర సంప్రదింపులపై కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించి కూడా అన్ని విధాలుగా ముందుకు వెళ్లే విధంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు ఆయా శాఖలతో ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎంపీలతో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి ఎప్పుడు తరచూ భేటీ కావాలా, రాష్ట్రానికి అత్యధికంగా నిధులు వచ్చేలా కూడా చేయాలని చెప్పేసి ఈ రోజు జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే పథకాలు అమలు చేస్తుందో ఆ కార్యక్రమాలను కూడా ప్రజలకు విరిగా తీసుకుపోవాల బాధ్యత మంత్రులపైన, ఎంపీలపైన ఉందని చెప్పేసి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు మంత్రులకు, ఎంపీలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. ఉచిత గ్యాస్ పథకం కావచ్చు, అలాగే పింఛన్ల కార్యక్రమం కావచ్చు, ఇలా ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్లే విధంగా కూడా కార్యాచరణ చేసుకోవాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు మంత్రులకు సూచనలు చేసే అవకాశం ఉంటుంది. మొత్తం చూసుకున్న వరకు ప్రధానంగా ఈ రోజు జరిగే సాయంత్రం ఉండవల్లిలోని సీఎం నివాసం జరిగే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూడా మంత్రులతో కావచ్చు, అలాగే ఎంపీలు కూడా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు వంటి వాళ్ళు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకు మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజు దిశానిర్దేశం చేసి పార్టీ పరంగా అలాగే ఇప్పటికే పార్టీ సభ్యత్వం కూడా దాదాపు ఇప్పటికే 1 కోటికి పైగా సభ్యత్వం దాటింది. ఆ పార్టీ సభ్యత్వ కార్యక్రమం పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళతో మాట్లాడే అవకాశం ఉంటుంది. మొత్తం తీసుకున్నప్పుడు ఈ రోజు ఎంపీలకు, మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.